ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మా ఓన్కి ఫుల్ ఫీవర్ వచ్చింది, అసలుకి కాలిపోతుంది. అసలుకి సక్సెస్ఫుల్గా ట్రైన్ కూడా వచ్చేసింది ప్లాట్ఫామ్ మీదకి 4. మనకు గుడ్ న్యూస్ ఏంటంటే మనకు సీట్స్ కూడా దొరికినాయి, ట్రైన్ అయితే వచ్చేసింది. గుడ్ న్యూస్ ఏంటంటే మా అందరికి సీట్లు దొరికినాయి. పేరు ఆదిత్య, ఈయనకు దగ్గర 2 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మనది కాపీరైట్ పడి ఛానల్ బ్యాన్ అయిపోయింది. పాపం నేను వ్లాగ్ చేస్తుంటే చాలా బాధతో చూస్తుండు. వెల్కమ్ టు లోనావాలా జంక్షన్. లోనావాలా నుంచి ముంబైకి వెళ్తున్నప్పుడు లొకేషన్స్ ఉంటాయి మామ, నెక్స్ట్ లెవెల్. కింది దిగని కూడా ఛాన్స్ లేదు, ఇంకా ట్రైన్లో తీసుకొని తినాలి తప్పదు. సక్సెస్ఫుల్లీ మనం ముంబై స్టేషన్కి వచ్చినాం, ఛత్రపతి శివాజీ టెర్మినల్. మాకు ముంబై మంచిగా వర్షంతో వెల్కమ్ చేస్తుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా, తమిళ చూసినామడే. ఎస్, మనం ఈరోజు హైదరాబాద్ టు ముంబై జర్నీ చేయబోతున్నాం. ఈ వీడియోలో మీకు డీటెయిల్గా మనం హైదరాబాద్ టు మళ్ళీ హైదరాబాద్కి వచ్చే వరకు ఇన్ డీటెయిల్గా ఎక్కడ ఉంటాం, ఏం తింటాం, ఏ ప్లేసెస్ చూస్తాం అన్నీ డీటెయిల్గా వస్తాయి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోకండి, మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో మీకు ఈజీగా తక్కువ బడ్జెట్లో ముంబై ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలో అర్థమవుతుంది. సో ఇంకోటి ఏంటంటే మనం అక్కడ ఏ ప్లేసెస్ తిరగాలి, ఏ ప్లేసెస్ ఉంటాయి, అక్కడ మామూలుగా ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, ఇంకా అండ్ ఆల్సో మామూలుగా టికెట్ రూమ్ ప్రైజెస్ ఎంత ఉంటాయి, ఓకే అన్నీ డీటెయిల్గా చెప్తాను నేను మీకు. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఇబ్రహీంపట్నంలో ఉన్నా. ఇక్కడ నుంచి మేము ఇప్పటికి 6 members వెళ్దాం అనుకుంటున్నాం. టికెట్స్ బుకింగ్ లేవు, ఏం లేవు. అక్కడికి వెళ్ళినాక డైరెక్ట్ ఇంకా టికెట్ తీసుకొని ఎక్కాలి ట్రైన్, ఇంకా డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళినా కలుసుకుందాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టండి బాయ్, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా స్టే ట్యూన్. ఇంకా ఇప్పుడే రూమ్ నుంచి బయటికి వచ్చినాం. ఈయన పేరు పీకే. వీడు రా అంటే వర్క్ ఉందని ఇంటికి వెళ్ళిపోతుండు. ఈయన బాగా మిస్ అవుతున్నాం. ఇప్పుడు ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి మోర్ ముగ్గులు వస్తారు, ఇంకా వాళ్ళని పరిచయం చేస్తా. నెక్స్ట్ ఇంక ఇద్దరు వచ్చేసి డైరెక్ట్ వాళ్ళు మెట్రోకి వస్తున్నారు. ఇంకా వాళ్ళు అక్కడ స్టేషన్కి వచ్చినాక స్టేషన్లో పరిచయం చెప్పిస్తా. మావాడు చెప్పమ్మా, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మావన్ పేరు పీకే. ఈ ట్రిప్కి రా అంటే కొంచెం వర్క్ ఉందని ఇంటికి వెళ్తున్నా, అర్జెంట్ వర్క్ అని. సో ఈయన మిస్ అవుతున్నాం. నెక్స్ట్ పక్క వస్తాడు, ఫుల్ ఫన్ ఉంటుంది మనోడు వస్తే. సో ఇంకా మనం బస్ దగ్గరికి వెళ్ళా కలుద్దాం. స్టే ట్యూన్. ఇంకా మా వాళ్ళు కూడా వచ్చేసిర్రు. ఈయన పేరు మహేందర్, ఈయన పేరు అజయ్, ఆయన పేరు మహేష్. ఇంకా ముగ్గురం కలిసి ఇప్పుడు ప్రజెంట్ దిల్షునార్కి వెళ్ళాలి. దిల్షునార్ నుంచి డైరెక్ట్ నాంపల్లి స్టేషన్కి. ఇంకా మనం ఇంకా దిల్షునార్కి వెళ్ళినాక కలుసుకుందాం, ఆర్ నాంపల్లి స్టేషన్కి వెళ్ళినాక. సో స్టే ట్యూన్. బస్ జర్నీ ఇలా ఎంజాయ్ చేయండి ఇంత మంచి వ్యూ తోటి. ఇప్పుడే నాంపల్లికి వచ్చినాం. నాంపల్లి మెట్రో స్టేషన్ దిగినాం. ఇప్పుడు బిర్యానీ తిందామని ఉన్నాం. నైట్ డిన్నర్ ఇక్కడనే. ఇంకా బిర్యానీ ఆర్డర్ పెట్టినాం. ఇంకా బిర్యానీ కోసం వెయిటింగ్. ఇప్పుడే ఆర్డర్ ఇచ్చినాం. ఇక్కడ వచ్చేసి బిర్యానీ 150 అంట ప్లేట్. మా వాడు చూడండి పొద్దు నుంచి ఏం తినట్టున్నాడు వీడు. ఇంకా మా వాళ్ళు ఇంకోటి చూడండి. ఇంకా మనం బిర్యానీ వచ్చినా కలుద్దాం, ఎలా ఉందో చెప్తాం. ఒక అర్ధ గంట అయిందిరా బాబు బిర్యానీ, ఇంత లేట్ అయింది. ఇప్పుడు వచ్చింది బిర్యానీ. ఇంకా బిర్యానీ టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో వేసుకున్నాక. అర్ధగంట పైన వెయిట్ చేయించండు, ఏం చేద్దాం. ఇప్పుడే సర్వ్ చేసిండు మా వాడు, నిమ్మకాయ వండుకుంటుండు. మహేష్ మామ ఎలా ఉంది? బాలేదా? అర్ధగంట వెయిట్ చేయించిన వేస్టే. అంతా వేడిగా ఉంది, మొత్తం సప్పగా అనుకుంటా. ఎట్లుంది మామ?
మొత్తం మంటలు వస్తున్నాయి చూడు, కాలిపోతుంది బిర్యానీ అయితే. కానీ ఇంకా టేస్ట్ ఎట్లా ఉందేమో మరి. వెళ్ళదు మామ, తినొచ్చా? పర్లేదు, ఇంకా అర్ధగంట వెయిట్ చేసినాం, తిందాం. ఎట్లుంది మామ నీకు? మంచిగా ఉందా? ఓకే, ఇంకా తిన్నాక ఇంకా స్టేషన్కి వెళ్ళి కలుసుకుందాం. ఓకే, స్టే ట్యూన్. ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. బిర్యానీ, ఈ హోటల్ పేరు వచ్చేసి ఏదో అజియాన్ అంట. ఇది వచ్చేసి ఆపోజిట్ మన మెట్రో పక్కలు దిగినమ్మడే కనిపిస్తుంది నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు. ఏంటంటే బిర్యానీ కూడా చాలా లేట్ చేసిండు, హాఫ్ అన్ అవర్ లేట్ చేసిండు. టేస్ట్ కూడా అంతేం లేదు. సో అవాయిడ్ చేయడం బెటర్. వేస్ట్ ఇంత 150 అంటే మళ్ళీ ప్లేట్ అది వేస్ట్. మనం ఇక్కడ నుంచి కొంచెం ముందు రైట్ వెళ్తే మనం స్టేషన్ వస్తుంది మనకు. ఇంకా స్టేషన్కి వెళ్ళి కలుసుకుందాం అక్కడ. ఓకేనా? మనకు ట్రైన్ వచ్చేసి 10:40కి ఉంది. మనం ఇంకా 1 అవర్ ముందే ఉన్నాం మనం. ఇంకా అక్కడికి వెళ్ళి కలుసుకుందాం. స్టే ట్యూన్. ఒక 10 మినిట్స్ వాక్ తర్వాత మనం ఇప్పుడు స్టేషన్ లోపలికి వచ్చినాం. ఇది వచ్చేసి స్టేషన్. నేను ఫస్ట్ టైం రావడం దీనికి. మా వాళ్ళు ముందర వెళ్తుర్రు. మనం ఇప్పుడు వెళ్ళి టికెట్ తీసుకోవాలి. జనరల్ టికెటే. మనం వెళ్ళేది ట్రైన్ వచ్చేసి ముంబై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇంకా అది 10:40కి ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 9:40 అవుతుంది. ఇంకా గంట టైం ఉంది. ఇంకా మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి జనరల్ టికెట్ తీసుకొని ట్రైన్ కోసం వెయిట్ చేద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 4 అంట. చూద్దాం అక్కడికి వెళ్ళి ట్రైన్ వచ్చిందా లేదా. అక్కడికి వెళ్ళినా కలుద్దాం. ఇంకా ఇప్పుడే ప్లాట్ఫామ్ 4 మీదకి వచ్చినాం. ఇది వచ్చేసి పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు. జనరల్ టికెట్ తీసుకున్నాం. ఇంకా చూడాలి ఇంకా ట్రైన్ ఎట్లుంటుందో. సో జనరల్ టికెట్ తీసుకున్నాం కాబట్టి గంట ముందు వచ్చినాం. మామూలు సిగ్గువాడు కూడా పోతుండే. మామ నువ్వు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ట్రిప్పా నీకు? ఫస్ట్ ట్రిప్ నాది. నీదిరా? మహేందర్ కాదు, నీ ట్రిప్ బ్రో? ఇది కూడా ఫస్ట్ ట్రిప్పేనా? నాకు ఫస్ట్ ట్రిప్ ఇది. వాడు మహేందర్ గాడు. 1 ట్రిప్ అయితే వాడైతే ఇప్పుడు 2-3 వేసిండు ఇప్పటికి. ఇంకా మనం కూడా వేసినాం. వీళ్ళిద్దరు కొత్త. ఇంక ఇప్పుడు వచ్చి ఇద్దరు కూడా వాళ్ళు కూడా మన చాలా ట్రిప్లు వేసారు. అజ్జు అండ్ సుమంత్ వాళ్ళు కూడా వేసారు. ఇంకా మనం ఇంకా ట్రైన్ వచ్చినా కలుద్దాం. ప్లాట్ఫామ్ అయితే ప్రజెంట్ అయితే 50-50, ఒక 50% ఫుల్ అయిందంతే. ఇంకా 1 అవర్ 1.5 అవర్ టైం ఉంది కాబట్టి ఇంకా ఫుల్ ఉండొచ్చు. సో మనం ట్రై చేసేవారు మనం ట్రై చేయాలి. ఇంకా సీట్ దొరకాలి పైన జనరల్లా. ఇంకా యుద్ధమే. చూద్దాం ఇంకా ట్రైన్ వచ్చినాక. ఓకే, స్టే ట్యూన్. సక్సెస్ఫుల్గా ట్రైన్ కూడా వచ్చేసింది ప్లాట్ఫామ్ మీదకి 4. మనకు గుడ్ న్యూస్ ఏంటంటే మనకు సీట్స్ కూడా దొరికినాయి. 4 సీట్లు టాప్లో దొరికినాయి. మా వాళ్ళకు ముందు కూడా దొరికినాయి అంట. ఈ ట్రైన్ డీటెయిల్స్కి వచ్చే వరకు మనకు ఇది ముంబై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దీని పేరు. ఇది వచ్చేసి మనకు మన నాంపల్లిలో 10:40కి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకా ముంబై పోవడానికి అప్రాక్స్ 1 to 1:30 అవుతుంది. ఇది ట్రైన్ డీటెయిల్స్ వచ్చేసి. మేము అనుకున్నాం టికెట్స్ దొరుకుతాయో లేదో అనుకోని, కానీ ఇంకా సీట్సే దొరికేసినాయి టికెట్ లేనిది. ఓకే, తాత్కాల బుక్ చేసినాం, క్యాన్సిల్ అయినాయి. దేవుడు ఉన్నాడు అని చూస్తాడు. సో ఇంకా స్టే ట్యూన్. గుడ్ న్యూస్ ఏంటంటే మా అందరికి సీట్లు దొరికినాయి. పైన నాకు మా ఫ్రెండ్ గానికి ముందు 2 సీట్లు మరే పైన. గట్టిగా ట్రైన్ రన్నింగ్లో ఎక్కి డోర్ రన్నింగ్లో తీసి పైన సీట్స్ వేసుకున్నాం. మా వాళ్ళకి ముందు కూడా డైరెక్ట్ మా వాళ్ళు కూడా ముందే దొరికినాయి సీట్స్ వాళ్ళకు కూడా. ఇప్పుడైతే మంచిగా హ్యాపీ. ఇంకా పైనకి ఎవరు రారు. ఇంకా మనకి ఇంకా స్లీపర్ వచ్చినట్లే. ఇంకా సక్సెస్ఫుల్ ట్రైన్ జర్నీ చూపిస్తా. ఓకే, ఫుల్ చెమట. అసలుకి ఎంత రష్ అంటే ఘోరం. ఈ రష్లో కూడా మన సీట్ సంపాదించడం అంటే గ్రేట్. సో ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. జనరల్లో స్లీపర్ సీట్ సంపాదించడం జస్ట్ 290కి. ఓకే, ఇప్పటికీ ట్రైన్ స్టార్ట్ అయ్యి ఒక 40 to 45 మినిట్స్ అవుతుంది. ఒకసారి జనరల్లో సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. ఫుల్ పబ్లిక్ అసలు ఫుల్ అయిపోయారు అసలు మొత్తం. ఒకసారి చూడండి ఎలా ఉందో చూపిస్తా. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉందో చూడండి. జనరల్ మొత్తం ఫుల్. మేమైతే సేఫ్ అయినా మాకు మంచి దొరికింది. మావాడు వండిండు, ఇంకోడు మావాడు ఆడ వండిండు. వీడు ఇంకా దీని పక్కన ఇంకోడు వండిండు. ఇప్పుడు మేమైతే సేఫ్. లేకపోతే బుగ్గాలు అవుతుంది అసలుకి. ఒక్కసారి చూడండి ఇది పరిస్థితి. మొత్తం ఫుల్ అయిపోయారు జనరల్లో. ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఎటుందో చూద్దాం. ఓకే, స్టే ట్యూన్. ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మా ఓన్కి ఫుల్ ఫీవర్ వచ్చింది. అసలుకి కాలిపోతుంది అసలుకి. ఇంకా ఆడ మా సీట్ దగ్గర ఒక అన్న ఉంటే అన్న దగ్గర ట్యాబ్లెట్ తీసుకొచ్చిన. మా ఓన్కి మొహం కడిగించి ట్యాబ్లెట్ లేపియాలి, టిఫిన్ చేపించి. ఫుల్ కాలిపోతుంది. ఏదో మరి అట్లా అయిపోయింది. ఇంకా గుడ్ న్యూస్ సీట్లు దొరికినాయి, బ్యాడ్ న్యూస్ మా ఓన్కి ఫీవర్ వచ్చింది. ఏం చేద్దాం. మేము రూమ్ నుంచి చెద్దరు కూడా తీసుకురాలే. మా ఓన్ పరిస్థితి చూడండి. టవల్ కప్పుకొని పడుకున్నాడు. ఏం చేద్దాం చెప్పండి. ఇక్కడ చెద్దర్లు అని కూడా ఎవడు ఇస్తలేడు. పాపం చలి ఆగుతలేదు. మా ఊరు చెద్దరు కప్పుకొని పడుకున్నాడు. ఐ థింక్ 80 degrees ఉంటుందా మామ?
అంత ఫీవర్ వచ్చింది. ఇంకా మళ్ళీ ముంబై ఎట్లా తిరుగుతాడో అసలుకి మేము ఇంకా చూద్దాం ముంబైకి వెళ్ళినాక. సక్సెస్ఫుల్లీ ఒక 10 hours తర్వాత ఇప్పుడు మనము పూణే జంక్షన్ రీచ్ అయినాం. ఒక్కసారి చూడండి పూణే జంక్షన్ ఎలా ఉంటుందో. దిస్ ఈజ్ ద పూణే జంక్షన్. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ పూణే జంక్షన్లో వడపావు తీసుకొని తింటున్నాం. టిఫిన్ మా ఓడు ఇడ్లీ తింటుండు. కింది దిగని కూడా ఛాన్స్ లేదు, ఇంకా ట్రైన్లో తీసుకొని తినాలి తప్పదు. ప్రజెంట్ టైం వచ్చేసి 9-10 అవుతుంది. ఇప్పుడే మనం పూణే జంక్షన్కి వచ్చినాం. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఇంకా ఒక 3 స్టాప్లు సిఎస్ఎంటీ. సో ఇంకా ఇప్పుడే టిఫిన్ చేసినాం పావు బజ్జీ. కింది దీని కూడా ఛాన్స్ లేదు, ఇప్పుడు అందరు ఎక్కినాక ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కింది దిగడానికి. సో అందుకనే స్టేషన్ లోపలికి వచ్చిన. స్టేషన్ ఇలా ఉంటుంది, నార్మల్ డెవలప్ ఏం కాలేదు, స్టేషన్ నార్మల్గా ఉంది. నేను ఇది ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన పూణే జంక్షన్ ఎట్టుందో. నేను ఫస్ట్ టైం రావడం జంక్షన్కి. సో ఇంకా మనము లోనావాలా దగ్గరికి చూపిస్తా. లోనావాలా నెక్స్ట్ లోనావాలా జంక్షన్ అక్కడికి వెళ్ళాక చూపిస్తా. ఓకే, స్టే ట్యూన్. నామ్ క్యా హై తుమారా? ఆదిత్య. ఈయన పేరు ఆదిత్య. ఈయనకు దగ్గర 2 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మనది కాపీరైట్ పడి ఛానల్ బ్యాన్ అయిపోయింది. పాపం నేను వ్లాగ్ చేస్తుంటే చాలా బాధతో చూస్తుండు. ఏం చేద్దాం చూడండి, అసలు 2 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. बट कॉपीराइट वाला अकाउंट बैन हो गया. कहाँ से सर आप? बिहार से. नाम क्या है? आदित्य. बेस्ट ऑफ लक, ट्राई. ठीक है. వెల్కమ్ టు లోనావాలా జంక్షన్. ఇది చూస్తున్నారు కదా, ఇదే వచ్చేసి లోనావాలా జంక్షన్. ఇప్పుడే ట్రైన్ ఇక్కడ వచ్చింది. టైం వచ్చేసి 10:20 అవుతుంది. చూడండి ఎలా ఉందో. కానీ లొకేషన్స్ అయితే వేరే లెవెల్. డెఫినెట్లీగా మనము నెక్స్ట్ టైం లోనావాలా పక్క ట్రిప్ వేద్దాం. ఇక్కడ నుంచి చూస్తుంటే లొకేషన్స్ వేరే అనిపిస్తుంది. ట్రైన్ నుంచి చూస్తుంటే ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే వేరే లెవెల్. డెఫినెట్లీగా మనం నెక్స్ట్ టైం లోనావాలా ట్రిప్ వేద్దాం. ఇక్కడ చాలామంది చెప్తారు లోనావాలా ట్రిప్ వేయాలని. సో షూర్ నెక్స్ట్ టైం పక్క లోనావాలా ట్రిప్ వేద్దాం. ఓకే, స్టే ట్యూన్. లోనావాలా నుంచి ముంబైకి వెళ్తున్నప్పుడు లొకేషన్స్ ఉంటాయి మామ, నెక్స్ట్ లెవెల్. ఒక్కసారి ఆ వ్యూస్ ఎంజాయ్ చేయండి, చూపిస్తా. అసలుకి మైండ్ బ్లాక్ అయితే చూస్తా. అవి ఒక్కసారి చూడండి, అవి ఇప్పుడు చూపిస్తా. బాబా టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇప్పుడు మనం దాదార్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకొక స్టేషన్ అంతే, మన ఛత్రపతి శివాజీ టెర్మినల్. ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే నెక్స్ట్ మనం మన ఫైనల్ స్టేషన్కి వెళ్తాం. సో ఇంకొకటే ఒక స్టేషన్ వెయిట్ చేయండి. ఆ స్టేషన్ వేరే లెవెల్ ఉంటుంది, మీరు ఎప్పుడు చూడాలి ఆ స్టేషన్ చూపిస్తాం మీకు. ఓకే, స్టే ట్యూన్. ఇంకా ముంబై లోపలికి ఎంటర్ అయినట్లే. కొత్తగా పరిచయం చూపిస్తాను చెప్పినా కదా, ఈడే. ఈ పేరు సుమన్, ఇది ఉన్నాడు కదా, ఈ పేరు అచ్చు. జ్వరం వచ్చి దీనికి మాకు ముంబై మంచిగా వర్షంతో వెల్కమ్ చెప్పింది. ఒకసారి చూడండి ఎట్లా పడుతుందో వర్షం, ఘోరంగా ఉంది. బిల్డింగ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ముంబైలో. ముంబై మంచిగా వర్షంతో వెల్కమ్ చెప్తుంది. చూడండి చల్లగా. సక్సెస్ఫుల్లీ మనం ముంబై స్టేషన్కి వచ్చినాం, ఛత్రపతి శివాజీ టెర్మినల్. మాకు ముంబై మంచిగా వర్షంతో వెల్కమ్ చేస్తుంది. చూడండి ఎట్లుందో పరిస్థితి. ఒక్కసారి ఈ స్టేషన్ చూడండి లోపల ఎలా ఉందో, అసలుకి వేరే లెవెల్ అసలుకి మొత్తం. ఇది వచ్చేసి లోపల. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నాం. ఎంట్రెన్స్ అయితే స్కిప్ చేయకండి, ఎంట్రెన్స్ వేరే లెవెల్ ఉంటుంది. మా వాళ్ళు ముందర వెళ్తుర్రు. ఇది వచ్చేసి లోకల్ ట్రైన్ ముంబైది. ఫ్యాన్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఫస్ట్ టైం రావడం స్టేషన్కి, చాలా పెద్దగా ఉంది ఇది. మనం ఇప్పుడు మామూలు ఎంట్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎంట్రీ చాలా మంచిగా ఉంటుంది, అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. అక్కడ మా వాళ్ళు కూడా వెళ్తుర్రు ముందర, 5 మంది మొత్తం. సో స్టే ట్యూన్. ఇది వచ్చేసి కొత్తగా కట్టిన ఒక ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఇదే. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఆఫ్ ది స్టేషన్. మనం ఇప్పుడు ముందుకు వెళ్దాం. ముందుకు వేరే లెవెల్ ఉంటుంది. ముందు మిస్ కాకండి అసలుకి స్కిప్. ఈ క్లిప్పు దీని ముందుకు అసలైనది ఉంటుంది.
ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఆఫ్ ది స్టేషన్. ముందుకు వెళ్ళినాక చూపిస్తాం మీకు ఎలుంటుందో. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చినాక ఇది వచ్చేసి బస్ స్టాండ్. ఇది చూస్తారు కదా, ఇదే డబుల్ డెక్కర్ బస్సు. ఇది మొత్తం బస్ స్టాండ్, మొత్తం డబుల్ డెక్కర్ బస్సెస్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, మొత్తం బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనకు ఫెసిలిటీ, సిటీ మొత్తం ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా మనకు ముంబైకి వస్తే మొత్తం అన్నీ ఎల్లో బ్లాక్ క్యాబ్స్. స్టేషన్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చినాం. మా పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఫుల్ వర్షం. ముంబై వెల్కమ్ చెప్పడం కాదు, అడ్డుకుంటుంది ముంబై. అసలు బయట కూడా పోనీయట్లేదు. మొత్తం ఘోరంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఎట్లా పడుతుంది వర్షం. ఇప్పుడు మనం రూమ్ బుక్ చేస్తున్నాం. ఈ నుంచి రూమ్ 300 మీటర్సే, బట్ ఆడుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, అంత ఫుల్గా పడుతుంది వర్షం. ఇంకా వర్షం తగ్గినాక రూమ్కి వెళ్దాం. రూమ్కి వెళ్ళాక కలుసుకుందాం. స్టే ట్యూన్. సరికి ఫుల్ వర్షంలో ఇప్పుడే పావు బజ్జీ తినమని వచ్చినాం. ఇది పావు బజ్జీ షాపు. పావు బజ్జీ వచ్చేసి 20 రూపీస్ పర్ పర్సన్. పావు బజ్జీ తిన్నాము. ఇప్పటికి ఇంకా 20 మినిట్స్ వెయిట్ చేయబట్టి, బట్ వర్షం అయితే తగ్గట్లేదు. మొత్తం ట్రిప్ ఫెయిల్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇంకా చూడాలి, నైట్ వర్షం అవుతుంది, రేపు ఎక్స్పోర్ట్ చేయవచ్చు. లేకపోతే మొత్తం అంత ట్రిప్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. ఇక చూద్దాం. ఫుల్ వర్షం, ఫుల్ అంటే ఫుల్ వర్షం. ట్రిప్ అయితే మ్యాక్సిమం క్యాన్సిల్ చేయనీయం. మ్యాక్సిమం రేపు వర్షం ఎక్కువ పడ్డా మామూలు రెయిన్ కోట్ చేసినా సరే ఎక్స్పోర్ట్ చేసి మీకు చూపిస్తా. సో స్టే ట్యూన్. ఇప్పుడు రూమ్కి వెళ్దామంటే కూడా టైం దొరకట్లేదు, అంత ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. ఏం చేద్దాం, మా వాళ్ళు చూడండి ఎట్లున్నారో, చల్లా దర్శిర్రు మంచిగా తిని. ఇప్పటికి ఒక 2 పావు బాజీ తిన్నాం. ఒకటి మామూలు ఏది వెజ్ గారెనంట, అది కూడా తిని గిలవడ్డం. వర్షం తగ్గుతుందని రూమ్ పోవడానికి. వర్షం అయితే తగ్గట్లేదు. సో ఇంకా తగ్గినాకనే రూమ్కి వెళ్దాం. రూమ్కి వెళ్ళాక కలుద్దాం. ఓకే, స్టే ట్యూన్. ఈ వర్షం ఆగట్లేదు. సో మా అవుట్ఫిట్ మొత్తం చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక 150 పెట్టి ఒకరొకరు రెయిన్ కోట్ తీసుకున్నాం. ఇది మా అవుట్ఫిట్లు. మా వాడు వేసుకుంటాడు, మా వాళ్ళు ఒడుగుడిగా అయ్యిండు. ఇంకా ఇది రేపు కూడా పడే ఛాన్స్ ఉంది అని అంటారు. సో అందుకనే రెయిన్ కోట్ తీసుకున్నాం. ఇంక ఇప్పుడు రెయిన్ కోట్ తీసుకొని జోక్ ఏంటంటే రెయిన్ కోట్ తీసుకుని కూడా వర్షం తగ్గింది. ఇప్పుడు ఇంకా రూమ్కి వెళ్తున్నాం. ఇంకా రూమ్కి వెళ్ళినాక చూపిస్తా మేము రూమ్ ఎలా బుక్ చేసినాం, ఈ రూమ్ ఎలా ఉందో ఎందుకతో మీకు చూపిస్తా. ఎంత ప్రైస్ ఆడో చెప్తా. ఓకే, హలో, వెల్కమ్. ఇప్పుడు రూమ్కి వచ్చినాం. నేను తీసుకున్న రూమ్ చూపిస్తా. దీని నేమ్ వచ్చేసి హోస్టల్. ఒకసారి చూడండి రూమ్ ఏదో చూపిస్తా మీకు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆఫ్ ది హోటల్. ఇట్లా మనం ముందుకు వచ్చినమ్మడే లెఫ్ట్ సైడ్లో మనకు బాత్రూమ్ ఉంటుంది. ఇదే బాత్రూమ్. ఇది ఓపెన్ చేస్తే మనకు మొత్తం ఇది వెస్టర్న్, మొత్తం చిన్నగా ఉంటుంది, సరిపోతుంది. వచ్చేసి వెస్టర్న్ ఇది. ఇటు నుంచి ఇది వచ్చేసి కౌంటర్. మనకు అమౌంట్ ఇక్కడనే కడతాం మనం. ఇది వచ్చేసి కౌంటర్. ఇక్కడ 2 రూమ్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్లో. ఇటు నుంచి రైట్ సైడ్లో వచ్చేసి ఇది కిచెన్. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్, కిచెన్. మనం కావాలనుకుంటే వండుకోవచ్చు. ఇది సపరేట్గా లేడీస్ రూమ్ అంట. ఇది వచ్చేసి ఇంకా మనకిచ్చింది అయితే ఇదే బెడ్. మనోళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ 2 బెడ్లు, అక్కడ మనోళ్ళు పడుకున్నారు, అక్కడ 2 బెడ్లు, ఇక్కడ 2 బెడ్లు. ఇది ఒకటి. మనం స్నానం చేయడానికి ముందు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనం స్నానం చేయడానికి లైన్గా 3 ఉంటాయి ఇక్కడ. 2 బెడ్స్కి ఒకటి. ఇది వచ్చేసి బాల్కనీ. చూడండి ఎలా ఉందో బాల్కనీ. ఇది వచ్చేసి మనకు టోటల్ 300 మీటర్స్ ఉంటుంది మనకు రైల్వే స్టేషన్ నుంచి ఈ హోటల్. ఇది వచ్చేసి డార్మెటరీ. నెక్స్ట్ ఈ లోపల చూపిస్తాం మీకు. ఇది వెయిట్ చేయండి. ఇది స్నానం చేయడానికి. ఇది లోపలికి ఎవరు వెళ్ళలేదు. సేమ్ ఇది కూడా అంతే. మనం ఏమైనా చేతులు కడుక్కోవాలంటే ఇక్కడ కడుక్కోవచ్చు. ఇక్కడ పెట్టారు, అన్నీ పెట్టారు, సోపు అన్నీ పెట్టారు. ఇక్కడ కడుక్కోవాలంటే కడుక్కోవచ్చు. ఇక్కడ టాయిలెట్స్ ఇక్కడ. ఇది వచ్చేసి లోపల స్నానం చేయడానికి. ఇది మా వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఓకే, హోటల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ హోటల్ మనకు వచ్చేసి పర్ పర్సన్ 500 పడ్డది. ఫర్ చెక్ ఇన్ వచ్చేసి మనకు 11 AM, చెక్అవుట్ వచ్చేసి కూడా 11. మనం రిక్వెస్ట్ చేసినాం కాబట్టి మనకు 12 వరకు పర్మిషన్ ఇచ్చిండు. ఇది వచ్చేసి హోటల్. టోటల్ హోటల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే,
మనం ఇప్పుడు ఇంకా బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళి ఏమైనా ప్లేసెస్ వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, మీరు ఎంకలా చూస్తుర్రా, అది ఎక్కడ ఉంది అనుకుంటుండ్రా? అది మన ఇండియాలోనే ఉంది. అది వచ్చేసి మన శివాజీ టర్మినల్. మనము ఇంతకుముందుకు వచ్చింది ఇక్కడ, ఇంతకుముందుకు వచ్చి ఇక్కడనే దిగినాం. బట్ ఏంటంటే ఇంతకుముందుకు ఫుల్ వర్షం ఉండే చూపించలేకపోయినా. సో అందుకని మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి ఇప్పుడు చూపిద్దామని మళ్ళీ వచ్చిన. ఒకసారి చూడండి, ఇంకా ఇది వచ్చేసి ఇది 1878లో స్టార్ట్ చేసిరంట కట్టడం, అండ్ 1887లో కట్టడం అయిపోయిందంట. బట్ దీని ఫస్ట్ నేమ్ వచ్చేసి విక్టోరియాస్ టర్మినల్ అంట. బట్ ఏంటంటే ఇప్పుడు దీని నేమ్ వచ్చేసి ఛత్రపతి శివాజీ టర్మినల్ అని 1996లో పెట్టారంట. ఒకసారి ఇది ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ చేయండి, ఎలా అనిపించిందో మీకు. అదే వెల్కమ్, ఇప్పుడే రూమ్కి వచ్చినాం. ఇంకా ఈ రోజుకి డే 1 కంప్లీట్ అవుతుంది. సో నేను డే 1 లెంత్ చాలా వస్తుంది అనుకుంటున్నా. సో నేను ఈ వీడియో వచ్చేసి ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2లా చేస్తా, లెంత్ పెద్దగా వస్తే. సో మీరు 2 వీడియోస్ లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ ఏంటంటే మనకు డే 2 నెక్స్ట్ వీడియోలో మనం ముంబై ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో క్లియర్గా చెప్తా. మొత్తం అన్ని ప్లేసెస్ ఒకటే రోజులో తక్కువ బడ్జెట్లో ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలో మొత్తం రేపు డే 2లో వస్తుంది నెక్స్ట్ వీడియోలో. సో మీరు కంటిన్యూగా వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా. నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సోము. సో ప్లీజ్ బ్రో, గంట బట్ట మీద కొట్టండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్.